హలో ఫుడీస్, ఇవాళ మీతో నేను ఒక మంచి రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అదే బెండకాయ పులుసు. ఈ రెసిపీ మా అమ్మమ్మ గారు నాకు నేర్పారు. చిన్నతనంలో అడిగి మరీ చేయించుకొని తిన్నాను. సో ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. షోర్లీ యూ విల్ లైక్ ఇట్. సో ఆ రెసిపీ కోసం ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ జీలకర్ర వేపి పక్కన ఉంచుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో కాస్త కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాను. తర్వాత అంగుళం సైజు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, కొద్దిగా నూనె వేసి బెండకాయలో ఉన్న జిగురుతనం వెళ్ళే వరకు వేపుకోవాలి. అలానే వాటిపైన కాస్త నల్లటి మచ్చలు వచ్చే వరకు వేపుకొని పక్కన ఉంచుకున్నాను. ఇలా తర్వాత వేపుకున్న జీలకర్ర, కరివేపాకు, కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నాను. అదే మిక్సీలోకి కాస్త అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ధనియా పొడి వేసి బ్యాచెస్ వైజ్ మిక్సీ పట్టుకున్నాను. ఒక గిన్నెలోకి 2 స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర చిట్లనిచ్చిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు వేసి వాటిని వేపుకున్నాను. మన మిక్సీ పట్టుకోగా వచ్చిన మసాలా కూడా వేసి వాటిని బాగా వేపుకున్నాను. తర్వాత అందులోకి టమాటా ముక్కలు, పసుపు వేసి వాటిపైన చర్మం వదిలే వరకు కాస్త వేపుకున్న తర్వాత కొద్దిగా నీరు యాడ్ చేసుకుంటూ అందులోకి నేనైతే రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు నైస్ ఉప్పు కూడా వేసుకోవచ్చు. కారం ఒక స్పూన్ వేసి, నేను కొంచెం స్పైస్ ఇష్టపడతాను కాబట్టి కాస్త కారం ఎక్కువ వేసుకున్నాను. వేసి కాస్త నీరు చేర్చుకుంటూ మసాలాని బాగా వేపుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా నీరు వేసి ఒక్క ఉడుకు పట్టిన తర్వాత ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రసం తీసి అందులోకి వేసుకున్నాను. గ్రేవీ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే వేపుకొని పక్కన ఉంచుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి పులుసుని బాగా ఉడికించుకున్నాను. నాకైతే 10 to 12 minutes పట్టింది. సో ఆయిల్ అనేది పైనకి ఫ్లోట్ అవ్వాలి అండ్ మసాలా బెండకాయ ముక్కలకి పట్టుకోవాలి. ఇలాగా నాకైతే 10 to 15 minutesలో గ్రేవీ చిక్కదనం వచ్చింది. నేను కాస్త ముందుగానే స్టవ్ కట్టేసుకున్నాను. ఎందుకంటే అది స్టవ్ కట్టేసిన తర్వాత కూడా కొంచెం చిక్కదనం అనేది ఏర్పడుతుంది. కాస్త పల్చగా ఉన్నప్పుడే నేను స్టవ్ కట్టేశాను. సో దిస్ ఈజ్ మై రెసిపీ. వేడి వేడి అన్నంలోకి ఈ బెండకాయ ముక్కలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. హోప్ యూ లైక్ మై రెసిపీ. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.